విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట ఫీల్డ్ అసిస్టెంట్ పలు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు జిల్లా నీటిపారుదల సంస్థ సహాయ సంచాలకులు అరుణశ్రీ విచారణ జరిపారు. శుక్రవారం మెంటాడ మండలంలోని గుర్ల తమ్మిరాజుపేట గ్రామానికి జేఈ దుర్గప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ, ఏపీఓ చిన్నప్పయ్య, ఈఓపీఆర్జీ విమల కుమారి తదితరులతో కలిసి గ్రామంలోని సచివాలయానికి చేరుకొని గ్రామస్తులతో విచారణ జరిపారు. శుక్రవారం మెంటాడ మండలంలోని గుర్ల తమ్మిరాజుపేట గ్రామానికి జేఈ దుర్గప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ, ఏపీఓ చిన్నప్పయ్య, ఈఓపీఆర్డీ విమల కుమారి తదితరులతో కలిసి గ్రామంలోని సచివాలయానికి చేరుకుని గ్రామస్తులతో విచారణ జరిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ సరస్వతి కృష్ణ పాత్రుని చెరువులో పని జరగకుండానే 9,70,498 రూపాయలు డ్రా చేశారని, అలాగే వెంకటస్వామి నాయుడు చెరువులో 2 రోజులు పని జరిపించి 1 రోజుకు వేతనం జమ చేశారని, పనుకు చిరుపయ్య తోటలో పని చేయకుండానే నిధులు డ్రా చేశారని తదితర ఆరోపణలతో ఏపీడీ అరుణశ్రీ విచారణ జరిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ విచారణ పూర్తయిన అనంతరం ఆరోపణలు నిర్ధారణ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా ఒక పోస్ట్ ఉంది. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఫలానా వాళ్ళని పెడతామని చెప్పని ఇన్ఫర్మేషన్ అసలు పంచాయతీకి కానీ గ్రామ సభ కూడా పెట్టకుండా అసలు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒక ఇది ఉంది, మీరు ఎవరైనా అప్లై చేసుకుంటుంది కూడా అనకుండా పూర్తిగా అంటే విరుద్ధంగా ఆ అమ్మాయిని అపాయింట్ చేయడం జరిగింది. అసలు ఎవరికీ తెలియదు ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ గా అపాయింట్ చేసేది, ఎవరికి తెలియదు. ఈ గ్రామంలో కేవలం ఇవన్నీ బిల్డప్ చేసి ఆ సైట్ కానీ లేకపోతే ఇక్కడ ఎందుకు సైట్ ఇచ్చారు, ఈ ఊరు అమ్మాయి ఈ ఊరు వాస్తవం ఉన్నాం కాబట్టి చెరువులో మస్టర్స్ వేసి డబ్బులు తీయడం జరిగింది. ఈ విషయంలో మా గ్రామంలో చాలా మంది కూలీలకి నష్టం జరిగింది. కరెక్టా? మరి ఇప్పుడు వరకు ఏం చేశారు మీరు? మీ అందరి పాత్ర కూడా ఉందా దీంట్లో? చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మరి ఇది పూర్తిగా పని రికార్డ్ చేసేది మీరే కదా. మరి దానికి సంబంధించి ఎంబుక్స్ అని ఉన్నాయా? నేను అందుకే నా ఎవిడెన్స్ పట్టుకోవాలి. ఆమె మీద కంప్లైంట్ దీంట్లో కొంత స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అన్ని లెవెల్స్ లో జరిగే చేయించావు జేఈగా చెప్పడం చేయించావు. జేఈ గారే ఒకరి మీద ఒకరు తోసుకోండి. లేదు మేడం గారు, ఎంపీఓ మేడం గారికి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏపీఓ గారిని, జేఈ గారిని మేడం గారికి పిలిచి మాట్లాడడం జరిగిందండి. జరిగిన తర్వాత అమ్మ వర్క్ ఏదో ఒకటి పెట్టాలి కదమ్మా అనేసి అతను మాకు చెప్పారండి. సార్ వర్క్ లేవు కదా అని కృష్ణపాత్ర చెరువులోని వర్క్ పెట్టమ్మా, వర్క్ ఐడి ఉంది అని అన్నారండి. అది 2022 వర్క్ అండి. యాక్చువల్గా మాకు ఈ వర్క్ కావాలి 2022 వర్క్ పెట్టకూడదు. ఇప్పుడు అక్కడ అసలు ఎస్టిమేట్ లో బ్యాలెన్స్ మ్యాండేట్స్ మిగిలేయో ఇప్పుడు ఫోటో పెట్టారు మేడం. 9 లక్షల మంది వర్కులు పెట్టాము. బేస్ వ్యాప్ నుంచి చాలా ఎక్కువ తగులు వస్తాయి. ఆల్రెడీ 2 టైమ్స్ సార్ వరకు మా ఊళ్ళో రావడం జరిగిందండి. ఇన్ని తగుల మీద మనం ఏం చేస్తామో ఆల్రెడీ ఏదో ఎదుర్కోవాలి కాబట్టి పర్మిషన్ మేడం. కృష్ణపాత్రుని చెరువు ఎక్కడ ఉంది? వెంకటస్వామి ఇప్పుడు మీ హయ్యర్ అధికారులకి తెలియకుండా నువ్వు ఎలా చేసావు? ఏపీఓ గారు చెప్పలేదు అంటున్నారు, ఈసీ గారు ఎలా పెట్టేస్తున్నారు? చెప్పకుండా వర్క్ ఐడీలు కట్టాం తెలియదు కదా మేడం. నేను ఎలా చేయగలండి? అతను సలహా ఇచ్చింది అతనేనండి. ఆ వర్క్ ఐడీకి కూడా పురస్తుల పల్లా అప్పలనాయుడు భార్య కేవలం ఎఫ్ఏ పోస్ట్ కోసం మా గ్రామంలో అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్థలం ఇప్పించి కేవలం ఈమెకు పని దినములు అందరికంటే ఎక్కువ ఉండటం వల్ల ఎంపీడీఓ గారు ఈమెకు ఉపాధి హామీ ఉద్యోగులు చెప్పి హౌసింగ్ పని దినములు హౌసింగ్ మ్యాండేట్స్ తో వచ్చిందా? నేను పనికి కూడా వెళ్ళాను. మరియు కృష్ణపాత్రుని చెరువులో పని చేయకుండా చేసినట్టుగా మస్టర్ వేయించి ఆమెకు ఉద్యోగం కోసం అనుకూలంగా చేసి ఉన్నారు. అంటే మస్టర్ వేసి నీకు మ్యాండేట్స్ క్లియర్ చేసి ఈ పోస్ట్కి కొద్దిగా మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ పారామీటర్స్ ఏమి ఉన్నాయో దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నాను. మేడం గారు
సీక్రెట్స్ అకౌంట్స్ లో పేర్లు ఉంటే అసలు అదే అదే ఇప్పుడు పబ్లిక్ తెలియాలి కదా మేడం. ఎక్కడ వర్క్ చేశారు? ఈ అమ్మాయి తినేసిందండి. స్వామినాయుడు చెరువులోని సార్ పెట్టడం వల్ల మేము పెట్టాం మేడం గారు. ఆయన చెప్తే పెట్టిందండి. కాదు మేడం గారు, మ్యాజిక్ సోప్ పెట్టేంటమ్మా? మేము ఇంటి బిల్లుకి మాకు మ్యాజిక్ సోప్ పెట్టి సోప్ బిడ్లు ఇస్తారు కదా ఒక పంచాయతీలో సో నీ మ్యాండేజ్ ఇదేనేంటి? కృష్ణపాత్ర ట్యాంక్ కృష్ణపాత్ర ఇది ఎవరిది? సరస్వతి పాల అప్పలనాయుడు ఎవరు? మీ హస్బెండా? సరస్వతి సగం కంటే అప్పలనాయుడు సరస్వతి కొన్నాడు వాళ్ళ హస్బెండ్ అండి. అది సోషల్ ఆడిట్ లో రాలేదా ఇష్యూ? అమ్మా అవ్వలేదా? అమ్మ ఒక చిన్న సబ్మిషన్ అమ్మా. ఫలానా వర్క్స్ పెడతానని ఎవరికైనా చెప్పిందండి గ్రామం అందరిని అడగండి. ఆమె తలకు ఆలోచన కానీ ఆమె తల ప్రవర్తన అడగండి. అందరిని క్లియర్గా చెప్తారు వాళ్ళే. అందరు ఒక్కొక్కరు అడగండి. రికార్డ్స్ ఇవ్వట్లేదండి. అడిగారు కదా చెప్తాను. చెప్పండి అది చెప్పండి. చెప్పానమ్మా నేను. అవునమ్మా. మేడం నేనైతే వర్కుల దగ్గరికి వెళ్ళాను మేడం. చాలా వరకు కంప్లైంట్ వచ్చే వరకు తెలియదు మేడం. తెలియదు మేడం. నాకు తెలియదు మేడం. వాస్తవం తెలియదు. నేనైతే వర్క్ చేయమని చెప్పలేదు. తెలియదు ఫస్ట్ పేమెంట్ మేడం. ప్రతి